అందరికీ క్షణార్థులు వెల్కమ్ టు పొలిటెంట్ మీడియా. ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్ల మస్తు ముచ్చట్లు పట్టుకొచ్చిన జిల్లిన యుద్ధం పాండ్రిగా. షెయి పార్టీ నవీనన్న దండేసిండు ఓటర్కు, సూపర్ సీన్ అని అంటున్నారు పబ్లిక్. గుర్తు గురించి బుగులు పడుతున్నారట కారు పాటోళ్ళు. ఎన్ని మలకల చెప్పినా పట్టించుకుంటలేరట ఎలక్షన్ ఆఫీసర్లు. బీసీల మీద పాయిరం గురిపిస్తున్నాయి పార్టీలు. మరి ఎవల కోట్లెత్తారో చూడాలే బీసీలు. నీ అవ్వ పాచారం అంటే మా కోట్లేయుండ్రి అని లీడర్లు చెప్పుకుంటా తిరుగుడు. మీకే ఓట్లేస్తాం అని పబ్లిక్ చెప్పుడే అనుకున్న గిన్నొద్దులు గాని ఇప్పుడే ఎరికైంది. ఓటేయుండ్రి అని అడుగుడే కాదు, మాకు దండేయుండ్రి అని, మీకు దండలేస్తామని అడుగుడు కూడా అని. నీ అవ్వ ముచ్చట మొత్తం చూసినా పోనీ మీకే ఎరకైతుంది. షెయి పార్టీ అభ్యర్థి నవీన్ యాదవ్ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ కోసం ప్రచారం చేయడానికి బస్తీలలో పోయింది. ఇలా కాకా నీ ఓటు నాకే, అమ్మా నీ ఓటు నాకే అని అందరింటికి పోయి పాయరంగా పలకరించి ఓట్లాడుకుంటూ పోయిండు. గీడాక మంచిగా ఉన్నది కానీ ఇక చూడు అసలు కథ. ఓట్లు అడగనికి వచ్చిన నవీన్ అన్నకు దండేసి సేకాన్ని ఇచ్చింది ఈ కాక. ఏ కవర్లో ఉన్న ఇంకో దండ కూడా బయటకు తీసి మరి ఈ దండ ఎవరికి వేయాలి అని అటు ఇటు చూసిండు. గా అక్కకేద్దాం అనుకుంటే ఏ నాకద్దు అని ఇంకో జరిగింది. గా అక్క పక్క పొంటున్న అన్నకేద్దామంటేనేమో ఆయన కూడా వద్దన్నాడు. ఇక మరి ఎన్నుకున్న వాళ్ళకి ఎవరికైనా నెయ్యి అని చూపెట్టిండు నవీన్ అన్న. ఎన్నుకున్న వాళ్ళు కూడా మాకద్దు అన్నట్టే చూసిర్రు. అరే పెద్ద సమస్య వచ్చిందే, మరి ఎవరికి వేయాలి దండ అని ఆ కాక పరిశాన్ అవుతుంటే కాక కష్టం చూడలేక ఎవరికి ఎందుకే అని కాక దండ కాక మెడల్లో వేసిండు నవీన్ అన్న. అమ్మయ్య ఇప్పుడు ఓ పెద్ద సమస్య తీరినంత సుకునుకుందిలా అని అనుకున్నారు అనుకున్న వాళ్ళు. కానీ లీడర్ కోసం దండ తెచ్చిన కాక ఎవరికే ఎందుకే నీకేత పట్టు అని ఓటర్ గెలిపించిన నవీన్ అన్న ఇద్దరు జనాల మనసులు గెలిచిర్రు అని అనబట్టిరు ఈ ముచ్చటేరికైనా కొందరు రాజకీయ మేధావులు. ప్రతిసారి దీనెంట్రీ ఏంద్రా అని గా సినిమాల డైలాగ్ చెప్పినట్టు ఊకూకే గీ పంచాదేంద్రా అని తలకాయలు పట్టుకుంటున్నారట కారు పాటోళ్ళు. ఎలక్షన్లు వచ్చినాయంటే గెలుతామా ఓడిపోతామా అనే టెన్షన్ కంటే ఎక్కువగా గీ టెన్షన్ తోటే సగమవుతున్నారట. మరి గాళ్ళను గంతగానం గాయగాయి ఎత్తున్నగా ముచ్చటేందనేది తెలవాలంటే మీరు గీ ముచ్చట పురాగా యూస్ రావాల్సిందే. ఏ ఎలక్షన్ అయినా గాని గెలిచేదైతే మేమే అని బగ్గ నమ్మికతోటున్న కారు పాటోళ్లకు ఇప్పుడు పెద్ద బుగులే పట్టుకున్నదట. జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల గుర్తుంచుకో, కారు గుర్తుంచుకో అని చెప్పే కంటే ఎక్కువగా వేరే గుర్తులు గుర్తుంచుకోకుండ్రి అని చెప్పే కథ అవుతున్నదట. కారు గుర్తుకు దగ్గరుండే రోడ్ రోలర్ గుర్తు, చపాతి కోల గుర్తుతోటి పాటు ఇంకొన్ని గుర్తులున్నాయట ఈ తాప. ఆయంత గవిటిని చూసి గదే కారు గుర్తు కావచ్చని కటుకొత్తుతే కథ కంచికే అని భయపడుతున్నారట కారు పట్టోళ్ళు. గానడమ కూడా గిట్లనే ఆటో, ట్రాక్టరు, ట్రక్కు గుర్తులతోటి షాన్నే పరిశాన్ అయిందని యాద్ చేసుకుంటున్నారు కారు పాటోళ్ళు. కారుకు దగ్గర పోలికలున్న గుర్తులు ఇయ్యకుండా ఏరేటోళ్లకు అని సెంటర్ ఎలక్షన్ ఆఫీసర్లకు ఎంత చెప్పినా, ఎన్ని మలకల అర్జీలు పెట్టుకున్నా కూడా ఫాయిదా లేదు. అసలు వాళ్ళు ఏం పట్టించుకుంటలేరు అని కూడా గరమైతున్నారు. అయినా దీంట్లో ఆగంగానికేమున్నది? కారు గుర్తు అని తక్కువ చెప్పి అభ్యర్థి పేరును ఎక్కువ చెప్పి వాళ్ళ ముఖాన్ని చూపిస్తే అయిపోతుంది కదా. గుర్తును కాదు చూసేది, మనిషిని చూసి ఓటేయుండ్రి అని పబ్లిక్ కు చెప్తే సరిపాయే. ఇంత చిన్న లాజిక్ ఎట్లా యాది మరిచిండ్రి కారు పాటోళ్ళు అని అనబట్టిండ్రు గీ ముచ్చటెరకైనా కొందరు మేధావులు. ఎలక్షన్ల గెలవనికి అన్ని పార్టీలు ఎవల ప్లాన్లు ఆళ్ళేసుకుంటారు. ఒక్కో పార్టీ ఒక్కో తరీకల ఆలోచనలు ఎత్తారు. వాళ్ళు గట్ల ప్లానింగ్లు ఎత్తున్నారా, గిట్ల ప్రచారం చేస్తున్నారా? అయితే మనం గట్ల కాకుండా గిట్ల ప్రచారం చేద్దాం, ఆ ప్లానింగ్ వేద్దాం, గీ ప్లానింగ్ వేద్దాం అని ఎలక్షన్లకు పోతారు. కానీ గీ తాప ఈ జూబ్లీహిల్స్ బై ఎలక్షన్ల గెలవనికి షెయి పార్టీ, కారు పార్టీ ఒకటే తరీకల ఆలోచనలు ఎత్తున్నాయటనుల్లా. మరి గా ప్లాన్ ఏందో గల్ల ఆలోచన ఏందో మొత్తం చూడాలి కదా. పాండి చూసేద్దాం. ఇప్పుడు రాష్ట్రంలో ఏడ ఇన్నా కూడా బీసీ అనే వినబడుతున్నది ముచ్చట. బీసీల ఓట్ల కోసం షెయి పార్టీ, కారు పార్టీ మస్తు కాయసు పడుతున్నాయి. బీసీ సంఘాలతోటి మీటింగులు పెట్టుకుంటా ఓట్లు మా పార్టీకే వేయాలని ప్రచారాలు చేస్తున్నారు రెండు పార్టీలు. ఈ ఎలక్షన్ల నవీన్ యాదవ్ అన్నను గెలిపిస్తే వచ్చే ఎలక్షన్ల చాలా మంది బీసీలకు టికెట్లు వస్తాయని కూడా హామీలు ఇస్తున్నారట. బీసీ సంఘాలతోటి ఒక్క రోజుల్నే 5-6 మీటింగులు పెడుతున్నారంటే బీసీల మీద ఎంత పాయిరం గురిపిస్తున్నారో చూసిండ్రా రెండు పార్టీలు. ఇక మరి ఎవరికెంత పాయిరం ఉన్నదో గాని
కార్ పార్టీ సర్కారున్న 10 ఏండ్లల్లా బీసీలను మస్తుగా చూసుకున్నాం. కాబట్టి బీసీల ఓట్లు అడిగే హక్కు మాకే ఉన్నది అని కారు పార్టోళ్ళంటే 42% రిజర్వేషన్ అని అందరికంటే ముందుగాల ఆలోచన చేసినామంటేనే అర్థం చేసుకోవాలే. బీసీలంటే మాకెంత పాయరం ఉన్నదనేది అని షెయి పార్టోళ్ళు అంటున్నారు. పాయరం ఉండాల్సింది బీసీల మీద రాజకీయ పార్టీలకు గాదు, రాజకీయ పార్టీల మీద బీసీలకు. ఇక మరి చూడాలే బీసీలకు ఏ పార్టీ మీద ఎంత పాయరం ఉన్నదో, ఎవళ్ళను గెలిపిత్తరో అని అనవట్టిండ్రు గీ ముచ్చటెరకైన పబ్లిక్కు. ఇక ఇవుల్లా ఇయాల్టి మన తెలంగాణ ముచ్చట్లు ఎట్లున్నాయి? మస్తుగున్నాయిలే. ఇక చూస్తూనే ఉండుండ్రి పొలిటెంటి న్యూస్‌ని. ఉంటా మరి. శనార్తి.